హైదరాబాద్ నిజాంపేట్ పరిధిలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఏ రోడ్డు చూసినా అడుగుకో గుంత కనిపిస్తోంది. వర్షం పడితే రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. బాచుపల్లి నుంచి నిజాంపేట్ ఎక్స్ రోడ్డు వరకు 6 కిలోమీటర్ల దూరానికి గంటన్నరకు పైగా సమయం పడుతుండటంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తూ నిజాంపేట్ ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మియాపూర్ మెట్రో నుంచి బాచుపల్లి హైటెన్షన్ రోడ్డులో వెళ్లాల్సిన వాహనదారులు బాలాజీ హిల్స్ కాలనీ, కేటీఆర్ కాలనీ, వినాయక్ నగర్ కాలనీలోని అంతర్గత రహదారుల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీలో ట్రాఫిక్ పెరగడంతో సిమెంట్ రోడ్లు కూడా దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ చెరువులు అయిపోయి ఇప్పుడు చూడండి, మా వెనక కానీ మా ముందు కానీ ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. జస్ట్ 5 మినిట్స్లో ఎంత అయింది. ఇది ఒక 1 అవర్ చేసి ఉంటే దీని ఇంపాక్ట్ వేరే రకంగా ఉంటుంది. ఆల్రెడీ నిజాంపేట ఆ రోడ్లన్నీ ఆల్రెడీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో తక్షణమే వీటిపైన చర్యలు తీసుకొని ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయాలి. ఎక్కడైతే రోడ్లు కొత్తగా వేయాలి అక్కడ వేయాలి. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు కవర్ చేసి వచ్చాం. కొన్ని చోట్ల డ్రైనేజ్ మ్యాన్హోల్స్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి. అవి చాలా ఇబ్బందికరంగా ఉంది. స్కూల్ పిల్లలు అంతా కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. సో కాబట్టి తక్షణమే చర్య తీసుకోవాలని మేమందరం కొన్ని కోరుకుంటున్నాం. మేము హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఈ నిజాంపేట నుంచి. కానీ మా రోడ్లు చూస్తే ఈ రోడ్లు కారణంగా ఎంతోమంది ఎన్నో మార్లు ప్రమాదాలకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. మాకు కల్పించాల్సిన సౌకర్యాలు మీరు కల్పించకపోతే మూల్యం చెల్లించుకుంటారు. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చామంటే మీరు మమ్మల్ని ఆపడం కష్టమని